నాయకులను చూస్తుంటే నాకు జాలేస్తాం. ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఒక అంశం మీద పదే పదే ఆయన మాట మారుస్తూ దాన్నే పరిగణలోకి తీసుకొని నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారు. ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్న వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఈ రోజు మీరు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని ఒక 4-5 నాయకుల్ని మీరు వేయటం జరిగింది. 2019-24 మధ్య మీరేదైతే అమరావతిని శ్మశానం అన్నారో, కమరావతి అన్నారో, మీ నోటికి వచ్చిందల్లా మాట్లాడి అక్కడ ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు వాళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పారో వాళ్ళందరి జీవితాలతో ఆటలాడినప్పుడు 1631 రోజులు వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు 200 మందికి పైగా రైతులు చనిపోయినప్పుడు ఎందుకు మీరు ఈ సిఆర్డిఏ పరిరక్షణ సమితిని మీరు ఆ రోజు వేసి అక్కడున్న రైతుల దగ్గరకు పంపించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోలేకపోయారని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటి నుండి సెక్రటరియట్ కో అసెంబ్లీకో రావాలంటే బార్ గేట్లు, పోలీస్ కవాతులు, ఏ విధంగా ఆ రోజు ఆయన పరదాల మాటున కనీసం ఆ ప్రాంత రైతులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హాస్యాస్పదంగా 29,000 మంది పైగా రైతులు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 34,000 ఎకరాల పైగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందజేస్తే అక్కడున్న 10 మందో 20 మందో వైసీపీ ప్రేరేపిత ఏదైతే ఈ రోజు మాట్లాడుతా ఉన్న రైతులు, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు ఈ రోజు అడ్డు తగులుతా ఉన్నారు. అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళందరినీ పరిరక్షించేదానికి ఒక కమిటీ వేయటం. ఆ కమిటీలో ఉన్న వ్యక్తి పేర్ని నాని గారు ఖచ్చితంగా వారం రోజుల క్రితం అమరావతి మాకు గుదిబండ, దాన్ని మేము అభివృద్ధి చేయలే, మేము వస్తే ఆపేస్తాం అని చెప్పిన వ్యక్తులు ఏ విధంగా అమరావతి ప్రాంతానికి వచ్చి అక్కడున్న రైతుల ఇబ్బందుల గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందని మీరు సూటిగా అడుగుతా ఉన్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. లక్ష్మీనాథ్ గారు ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళి వాళ్ళు ఎవరైతే రైతులు సహకరించట్లేదో వాళ్ళ భూమిని తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడా ఆ దిశగా వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అమరావతి ప్రాంత రైతులే, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు. ల్యాండ్ ఎక్విజిషన్కి వెళితే వాళ్ళకి వచ్చే పరిహారం చాలా తక్కువ మొత్తంలో వస్తుంది. 29,000 మంది రైతులకి ఏ విధంగానైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిహారం అందిస్తా ఉందో, అదే విధంగా ఉండవల్లి, పెనుమాకలో ఉన్న కొంతమంది వైసీపీ ప్రేరేపిత రైతులకి కూడా భూసేకరణ ద్వారా వాళ్ళకి మంచి పరిహారం అందాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలి అని ఆలోచించిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా వాళ్ళకి నచ్చజెప్పేదానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎక్కడ బలవంత భూసేకరణ కూటమి ప్రభుత్వం చేయలేదు. లక్ష్మీనాథ్ గారు మీరు ఒక మాట వాడారు, అది నాకు అభ్యంతరకరంగా ఉంది. వైసీపీ ప్రేరేపిత రైతులు ఏంటి సార్? రైతులందరూ రైతులే కదా. రైతులు అనేవాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్తారు. మీరేమో వైసీపీ ప్రేరేపిత రైతులు అంటారు. గతంలో అమరావతి టైంలోనేమో వాళ్ళేమో మీరు ప్రేరేపించిన రైతులు అంటారు. తప్పు కదా సార్ ఆ వర్డ్? రైతులు రైతులే. నేను ఆన్సర్ చేస్తాను, వినండి మీరు. లక్ష్మీనాథ్ గారు వినాలి కదా, మీరు ఈ లోపే అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఈ రోజు నేను చెప్తాను, అడుగుతున్నా నేను దానికి ఆన్సర్ చెప్తాను. మీకు కరెక్ట్ కాకపోవచ్చు, నేను ఆన్సర్ చేస్తా దానికి. చెప్పండి. 2014-19 మధ్య ఏదైతే ఆ రోజు ల్యాండ్ పూలింగ్ కి సహకరించని వాళ్ళు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు, అప్పటి నుంచి కోర్టులో కేసులు వేసిన వాళ్ళు మాత్రమే ఈ రోజుకి కూడా అమరావతి ల్యాండ్ పూలింగ్ కి సహకరించిన వాళ్ళు వాళ్ళే. లక్ష్మీనాథ్ గారు, నేను మళ్ళీ మీరు అడుగుతా ఉన్నారు వాళ్ళ రైతులను ఆ విధంగా ఒక పార్టీకి అంటగట్టవచ్చా? రైతులే కదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీ ద్వారా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, ఈ రైతులు 2019-24 మధ్య ఎక్కడికి వెళ్ళారు? లక్ష్మీనాథ్ గారు, 2019-24 మధ్య ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు? ఎందుకు ఆ రోజు మీరు అక్కడున్న రైతులు ఇబ్బంది పడుతున్న రైతుల తరపున ఈ రైతులు ఎందుకు పోరాటం చేయలేదు? ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిసి రాద్ధాంతం చేస్తా ఉన్నారో ఆ రైతులు 2019-24 మధ్య 1631 రోజులు అక్కడున్న రైతులు ఉద్యమం చేస్తే ఎందుకు ఈ రైతులు వాళ్ళకి సంఘీభావం తెలియజేయలేదు? మీకు అర్థం కావటం లేదా? వీళ్ళు వైసీపీ ప్రేరేపిత, వైసీపీ సానుభూతి పరులని క్లియర్ గా కనపడతా ఉంది కదా. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ప్రభుత్వ పెద్దగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళు ఎవరిని కలవాలి? ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు దీంట్లో మీరు క్లారిఫికేషన్ ఇస్తే మేము భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని భయప్రాంతాలకు గురి చేస్తా ఉన్నారు, లాక్కుంటామన్నారు అని చెప్పి ఏదైతే రాష్ట్రంలో ఉన్న మిగతా రైతులకు అపోహలు కలిగించే విధంగా ఈ రోజు వీళ్ళు చేస్తున్న నాటకాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
లక్ష్మీనాథ్ గారు అజయ్ కుమార్ గారు గతంలో వాళ్ళు మీరు మాట్లాడారు, మాట్లాడిన మేము మాట్లాడారు. గతంలో మాటల్లో సార్ అజయ్ కుమార్ గారు మీరు మాట్లాడిన మాటల్లో నాకైతే రైతుల్లో కూడా చీలికొస్తున్నట్లుగా చీలిక తెచ్చే ప్రయత్నంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనాలందరూ కూడా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు, మీ కూటమి ప్రభుత్వానికి వేశారు. ప్రజలనే అంటారు కానీ వైసీపీ ప్రజలు కూటమి ప్రజలు అనరు కదా సార్. మీరు ఆ మాట మాట్లాడుకుంటుంటే బాగుండేదని నా అభిప్రాయం. నేనేమి పర్సనల్గా మాట్లాడు మీ లక్ష్మీనాథ్ గారు నేను అంటుంది మీ అభిప్రాయాన్ని నేను ఏకీపించాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయాన్ని నేను చెప్పుకునే అవకాశం నాకుంది. ఆ రోజు చెప్పుకోవచ్చు కానీ 29 చీలిక తేకూడదు కదా, ప్రజలు గమనిస్తారు. చీలిక ఎవరు తీసుకొచ్చారు లక్ష్మీనాథ్ గారు? మేము చీలిక ఎక్కడ తీసుకొచ్చాం? 2019 నుండి 24 మధ్య రైతులు ఎక్కడికి వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారిని దేనికి గెలవలేదు. 2019 నుండి 24 మధ్య రైతులు చేస్తున్న పోరాటానికి ఈ రైతులు దేనికి సంఘీభావం తెలియజేయలేదు. ఆ రోజు ఈ రోజు అమరావతి అభివృద్ధి చెందుతా ఉంది. అనాల్సిన మాట అజయ్ గారు, కొంతమంది రైతులు యాక్సెప్ట్ చేయలేదు అనాలి. వైసీపీ ప్రేరేపిత రైతులు, వైసీపీ ప్రేరేపిత ప్రజలు అనకూడదు. టీడీపీ మీరు పదే పదే లక్ష్మీనాథ్ గారు అజయ్ నా గారు ఇంటెన్షన్ మీరు పదే పదే వక్రీకరించొద్దు. ఒక్క మాట సార్, లక్ష్మీనాథ్ గారు మీరు పదే పదే నా ఇంటెన్షన్ వక్రీకరించొద్దు. నేను చెప్పేది చెప్పనివ్వండి. సార్ నా మాట వక్రీకరించట్లా సార్. అజయ్ గారు నా స్టాండ్ అది నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఎస్ మీ స్టాండ్ 29,000 రైతులు, నేను చెప్పేది వినాలి మీరు. చెప్పండి. 29,000 మంది రైతులు పోరాటం చేసినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ రైతులు దేనికి సంఘీభావం తెలియజేయలేదు. ఆ రోజు ఎందుకు వీళ్ళు పోరాటంలో వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయలేదు? అదే విధంగా 2019 నుండి 24 మధ్య ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు? ఈ రోజు ఎందుకు కలుస్తా ఉన్నారు అంటే ఖచ్చితంగా క్లియర్ గా కనపడతా ఉంది. అమరావతి అభివృద్ధి చెందుతా ఉంది. కూటమి ఒక స్టాండ్ మీద ఉంది లక్ష్మీనాథ్ గారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఏ విధంగానైతే ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో గానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో గానీ పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకులకు ఏ విధంగా ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది, ఈ రోజు అమరావతిలో ఏ విధంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆటంకం కలిగించేదానికి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, రైతుల మధ్య కూడా విభేదాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటున్న పార్టీ వైసీపీ పార్టీ. ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని, ఎవరైతే ఈ రోజు మాట్లాడుతా ఉన్నారో, మీకు రైతుల మీద అంత ప్రేమ కారిపోయినప్పుడు గతంలో మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ రైతులు ఎక్కడికి వెళ్ళారు? గతంలో 29,000 మంది రైతులకి వీళ్ళు ఎందుకు సంఘీభావం తెలియజేయలేదు? ఈ రోజు అమరావతిలో మావిగానని మాట్లాడింది మొన్న, నిన్న ఎమ్మటనే విజయవాడ అన్నారు. దాని గురించి చెప్పండి, జగన్ గారి గురించి చెప్పండి, రైతుల గురించి మరోసారి మాట్లాడదాం మనం. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చలేదండి. 2017 అసెంబ్లీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని కావాలని ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, నేను ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి నేను సానుకూలంగా స్పందిస్తున్నాను, నేను అనుకూలంగా దీనికి మద్దతుగా నిలబడతా ఉన్నాను అన్నారు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని రావాలి, 30,000కు పైగా భూములు ఉండాలి రాజధాని నిర్మాణానికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఈ రోజు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఆ రోజు ఆ ఇంటి ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో ఇల్లు కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు.